నైట్ టైము అక్షితని కలవడానికి వస్తాడనమాట వాళ్ళ ఇంటికి. ఎవరు తెలియకుండా చరణ్ అయితే ఎప్పుడులాగే పొరపాటున వెళ్తాడు పల్లవి గదికి. ఇక అప్పుడు పల్లవి అడుగుతుంది, దీన్ని ఏమంటారు చరణ్ అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు, నీకు ఏమనిపిస్తే ఆ పేరు పెట్టుకో అని చెప్పి చరణ్ అలా పల్లవితో చెప్తూ ఉంటే అప్పుడే బాత్రూమ్కి వెళ్ళిన అక్షిత బయటకు వచ్చి ఇక పల్లవి గదిలో నుంచి చరణ్ రావడం అదంతా చూసి, ఏంటిది చరణ్ ఏంటి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది చరణ్ మీద. ఆపు ఆపు, మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటారు. యాక్చువల్గా నేను నిన్ను చూద్దామని వచ్చాను, కానీ ఎప్పుడులాగా పొరపాటున బండదాని గదికి వెళ్ళాను అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు చరణ్ అక్షితకి. ఇటు పల్లవి ఈ చరణ్ పని చెప్పాలి అని చెప్పి దొంగ 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 అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు అక్షిత, హే చరణ్ ఆ పల్లవి ఇరికించాలని చెప్పి చూడు గట్టి గట్టిగా అరుస్తుంది, ఎవరికి కనిపించకుండా అదిగో ఆ కట్టన్ వెనకాల దాక్కుపో అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి కట్టన్ వెనకాల దాక్కుంటాడు చరణ్. ఇక చరణ్ అక్కడ దాక్కోవడం గమనిస్తుంది పల్లవి. ఈలోపు పల్లవి దగ్గరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఇటు వైష్ణవి ఇటు గుండమ్మ అందరూ ఇక వాళ్ళ తాతయ్య అందరూ బయటకు వస్తారనమాట. గీత గుండమ్మ అందరూ కూడా. ఆదిత్య ఏమైంది దొంగ ఏంటి అనగానే, దొంగ వచ్చాడు మన ఇంటికి అని చెప్పి చెప్తుంది పల్లవి. ఇక అప్పుడు అక్షిత, దొంగకి ఏం పని లేదా ఏంటి, మన ఇంటికి ఎందుకు వస్తాడు దొంగ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి, దొంగ మన ఇంటికి రాను అని చెప్పి ఏమన్నా ఎక్కడైనా సిగ్నేచర్ చేసి వచ్చాడా, సైన్ చేశాడా, మన ఇంటికి ఎందుకు రాకూడదు, వచ్చాడు నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అయ్యో ఇప్పుడు ఎలాగా, పోలీసులకి ఏమైనా కంప్లైంట్ ఇద్దామా ఏంటి అని చెప్పి ఇలా ఆదిత్య గుండమ్మ వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అయ్యో ఎందుకమ్మా, మన ఇంట్లో దాక్కున్న దొంగని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు కదా, ఒక్క నిమిషం అని చెప్పి ఇక సాంబ్రాన్ పొడి ఇక వేసి ఇల్లంతా పొగ పొగ చేసేస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక కటన్ వెనకాల ఉన్న చరణ్కి ఊపిరాడక దగ్గొచ్చేస్తూ ఉంటుంది ఆ పొగకి. ఇక మరి తట్టుకోలేక బయటకు వస్తాడా, చరణ్ దొరికిపోనున్నాడా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.